ఫీచర్స్లో మనకి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వాల్ పేపర్ ఆర్ బ్యాక్గ్రౌండ్. అంటే ఏంటంటే మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేదాన్ని వాల్ పేపర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అంటాం. ఇది చేంజ్ చేసుకోవచ్చు మనం. ఎలా అంటే సో ద ఇమేజ్ కలర్, ఓకే. సో కలర్ ఆర్ అంటే కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. అది మరి ఎలా చేంజ్ చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఫోటో కనిపిస్తుంది, అది మీకు నచ్చలేదు, వేరే పెట్టుకోవాలి అనుకుంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. రైట్ క్లిక్ చేయాలి, పర్సనలైజ్కి వెళ్ళాలి, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. సో ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్, పర్సనలైజ్ అనగానే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే విండోస్ స్పాట్ లైట్ అని పెట్టుకున్నాను నేను. అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మనకు కొత్త కొత్త ఫొటోస్ వాళ్ళే చూపిస్తారు. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూపించేటివి మనకు వద్దు అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి పిక్చర్ అని పెట్టండి. పిక్చర్ అని పెట్టి ఇక్కడ ఏదైనా మీరు పెట్టుకోండి మీకు నచ్చింది. లేదు అంటే బ్రౌజ్ అనండి. బ్రౌజ్ అన్న తర్వాత మీకు మీ కంప్యూటర్లో ఏదైనా ఒక ఫోటో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చింది అనుకోండి, చూస్ పిక్చర్ అంటున్నాను. అన్న తర్వాత ఇక్కడ చేంజ్ అయిపోయింది, చూసారా? ఫిల్ అంటే ఏంటంటే మీకు మొత్తం ఫిల్ అయిపోతుంది. ఫిల్ అన్నా ఫిట్ అన్నా అది ఎలా ఉంటుందంటే చూడండి, గ్యాప్ లేకుండా వస్తుంది. ఫిట్ అన్నారనుకోండి, ఫోటోలో పైన కింద కొంచెం గ్యాప్ వచ్చి డిఫరెంట్ కలర్లో కనిపించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో పిక్చర్ కాకుండా మీరు స్లైడ్ షో కూడా పెట్టుకోవచ్చు. స్లైడ్ షో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు స్లైడ్ షో రూపంలో పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారంటే ఇక్కడ చూజ్ ఆల్బమ్స్ ఫర్ యువర్ స్లైడ్ షో అని ఉంది, పిక్చర్స్ అని ఉంది. ఓకే. సో పిక్చర్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ క్విక్ యాక్సెస్లో పిక్చర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటోలు పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే గనక మీకు అక్కడ స్లైడ్ షో లాగా డెస్క్టాప్ మీద ఫోటోలు మారుతూ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ బ్రౌజ్ అన్నారనుకోండి, ఇట్లా వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పిక్చర్స్లోనే పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పర్వాలేదు. డీలో కానీ ఎక్కడైనా ఒక ఫోల్డర్లో ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే, నేను అది క్యాన్సిల్ అంటున్నాను, ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయి ఆ ఫోటోలో మీరు ఏదైతే ఫొటోస్ పెట్టారో అవన్నీ కూడా వన్ బై వన్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ప్రస్తుతానికి అది నేను పెట్టట్లేదు. సాలిడ్ కలర్ పెట్టుకోవాలంటే ఇలా సాలిడ్ కలర్లో మీకు నచ్చిన కలర్ ఇలా పెట్టేసుకుంటారు. సో నేనైతే మళ్ళీ బ్యాక్ టు ఇంతకుముందు ఉన్న ఆ కలరే పెడతాను. కలర్ కాదు, స్లైడ్ షోనే పెడతాను. ఓకే, రైట్. సో స్లైడ్ షో పెట్టి నేను ఓకే అంటున్నాను. స్లైడ్ షో కాదు, విండోస్ స్పాట్ లైట్ పెట్టుకుంటాను. ఓకే. సో రైట్, క్లోజ్ చేశాను. అది మళ్ళీ మనకు వచ్చేసింది. సో ఇలా మీరు డెస్క్టాప్ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.